నిర్వహిస్తున్న దీక్ష శిబిరానికి జీవన్రెడ్డి గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారికి అంటే తెల్ల చుక్కల యొక్క తెల్ల చుక్కల వెనుక ఉన్న చీన ధనులు కానీ ఎవరికి కనబడవు సాధారణంగా. అంటే ఎందుకంటే వాళ్ళకి ఏమో నమస్తే ఎక్కువ, వాళ్ళకి గౌరవం ఎక్కువ, కానీ ఉండే జీతపద్యాలు చాలా తక్కువ. ఇది అసలు ఎవరు కూడా తెలియదు. అలాంటి పనులు 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము ఎదురు చూస్తున్నాం. అంటే కరీంనగర్లో 3 దఫాలుగా ఇచ్చి జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల సాధన కోసం స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యం లోపల ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ నిరసన దీక్షకు ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ బదియ మున్సిపల్ చైర్పర్సన్ పట్టణ ప్రథమ పౌరాలు అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి గత 25 ఏళ్ళుగా సార్ మీరు చూడండి కాదు, ఇలాంటి పరిస్థితుల్లో మేము మీ వెంటనే ఉండి మేము వెళ్ళంటూ ఉంటూ మీరు ప్రతి సమావేశం కానీ పత్రికా సమావేశం కానీ మీరు ఎప్పుడు పిలిచినా కానీ కూడా అందుబాటులో ఉంటూ మీ వెన్నంటూ ఉన్నటువంటి జర్నలిస్టులకు అండగా నిలిచేటువంటి పరిస్థితి మీరు మా దగ్గరికి వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమయం లోపల మీకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మా వంతుగా మాకు సహకారాన్ని అందిస్తారని చెప్పి ఆశిస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ప్రథమ పౌరాలు 3 రోజుల పాటు రిలే నిరాదీక్ష కార్యక్రమం చేపడుతున్నటువంటి జర్నలిస్టు అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు, సీనియర్ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. చాలా బాధాకరంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎలాంటి సొంత ఆలోచన లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ కుటుంబం ఏమైపోయినప్పటికీ కూడా పిల్లల యొక్క బడుల ఫీజులు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండి కూడా సమాజ స్థాపన కొరకై అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ 4th ఎస్టేట్గా పిలువడుతున్నటువంటి పాత్రికేయ మిత్రులు ఈరోజు మరి ఇక్కడ నిరాహార దీక్ష చేయడం ఒక అందుగా నేను బాధపడుతూ ఉన్నాను. సోదరులారా, మీ యొక్క ఇళ్ల స్థలాలు అటువంటి కార్యక్రమం ఇప్పటిది కాదు, అప్పటి కాదు. దాదాపు నేను 20 ఏళ్ళ నుంచి పోరాటం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా గతంలో కూడా
94 కన్నా ముందు 90 తర్వాత కూడా అన్న జీవన్ రెడ్డి గారు ఆ రోజున శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులను గుర్తించి సీనియర్ పాత్రికేయులు కూడా వారికి గృహ అవసరాల నిమిత్తం మరి ఇల్లు కేటాయించడం జరిగిన సందర్భాన్ని ఈ సభాముఖంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీరు కూడా గత 40 ఏళ్ళుగా గత 20-25 ఏళ్ళుగా అనుక్షణం మా పార్టీకి కానీ మా నాయకునికి కానీ మద్దతు ఇచ్చి వారు చెప్పేటువంటి వారికి ఒక గొప్ప పేరుంది, ప్రశ్నించేటువంటి గొంతుక అనేటువంటి పేరుంది. ఆ యొక్క గొంతుక వారి యొక్క గొంతుక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినిపించేటువంటి వారు మరి పాత్రికేయ మిత్రులు అని చెప్పి సభాముఖంగా తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఒకందుకు బాధాకరం సభాము కాదు అనేటువంటి భావన నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఈరోజు మనం ఏదైతే క్యాంప్ ఏదైతే జాగా ఉందో వారికి జీవనన్న గారు ప్రత్యేకంగా దాన్ని కాపాడుతూ తన ఒక పబ్లిక్ ప్రాపర్టీ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో జగిత్యాల జిల్లా కేంద్రం అవుతారు కాబట్టి తప్పకుండా ఆ యొక్క క్యాంప్ దరూర్ క్యాంప్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ జాగా భూమి ఏదైతే ఉందో తప్పకుండా ఉండాలి. ఉంటేనే అక్కడ రాబోయేటువంటి రోజుల్లో కలెక్టరేట్ కానీ ఇతర సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు కట్టుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా ఒక శాసనసభ్యుడిగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి ఇంకా ఏమైనా ఉన్నప్పుడు కూడా దానికి కాపలా ఉన్నటువంటి నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా తెలియడానికి ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతం కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరావు గారి సురణ కానీ వాళ్ళందరూ కూడా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారి యొక్క డిఎస్పీ కార్యాలయం పక్కన ఒక క్వార్టర్ కూడా మరి ఆ రోజుల్లోనే ప్రెస్ క్లబ్కి ఇవ్వడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా మీకు తప్పకుండా ఈ మా ప్రభుత్వంలో అయితే హామీ ఇస్తున్నాను, ప్రౌడ్ అండ్ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ లీడర్, తప్పకుండా వారి ముందు నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా మీకు ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి పరిస్థితి ఉంది, తప్పకుండా కేటాయిస్తారు. కానీ ఇతరత్ర రాజకీయాలకు పోకుండా ఏం జరిగిందో స్పష్టంగా మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ఎవరి వల్ల ఆగింది, ఎందువల్ల ఆగింది, మరి మన అనేకతతో ఆగిందా, ఇతరత్ర అన్ని విషయాలు మీకు తెలిసినప్పటికీ కూడా మరి ఈ రకంగా మీరు రావడం అయినా మనందరికీ మీ యొక్క కోరికలు తీర్చడం అనేది ప్రభుత్వ బాధ్యత. అయినా వారు పట్టపట్టిన ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా వారి యొక్క మీ యొక్క హామీ తప్పకుండా మీకు హామీ ఇచ్చి మీ యొక్క సమస్యను తీర్చడానికి ఒక ప్రయత్నిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు ఎంతో కృషి చేస్తేనే ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ముందుకు రాగలుగుతాడు. ఈ ప్రపంచానికి 3వ కన్ను ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీడియా మిత్రులు మాత్రమే. మరి అలాంటి మీడియా మిత్రులే లేకపోతే ఈరోజు ఈ ప్రపంచంలో ఏ మంచి జరిగినా ఏ చెడు జరిగినా మరి చూపించేది మీడియా మిత్రులు మాత్రమే. మరి అలాంటి మీడియా మిత్రులకు అన్యాయం జరుగుతుందంటే ఊరుకోవడానికి ఏం లేదు. మరి ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి మద్దతు మీ అందరి కష్టంగా ఉంటుంది. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మేము తీసుకెళ్ళి మా జర్నలిజంలో ఉన్నారు, మరి ఇక్కడ వాళ్ళకి ఇలా అన్యాయం జరుగుతుంది, మరి ఏం చేద్దామని చెప్పేసి నేను జీవనన్న గారితో చెప్పి మరి అక్కడికి వెళ్ళి మాట్లాడమని చెప్తాను. అట్లాగే ఏదున్నా కానీ మీరే మమ్మల్ని ఒక కెమెరా అనేది ఒక కన్నులా పనిచేస్తుంది. మా దృష్టికి మీరు ఏదైనా కానీ ఒక పాజిటివ్నెస్గా తీసుకొస్తారు ఈ ప్రపంచం దృష్టికి. కాబట్టి ప్రతి ఒక్క జర్నలిజం, పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా జీవనన్న గారు ఖచ్చితంగా చూసుకుంటారు. రానున్న రోజుల్లో మీకు ఎలాంటి ఇళ్ళ స్థలాలు ఏదైతే ఉన్నాయో కేటాయించడానికి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జీవనన్న మాట్లాడతారు. అట్లాగే మేము కూడా ఎంతో కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది. 30 సంవత్సరాలుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న మా పాత్రికేయ మిత్రులు కనీసం గూడు కోసం ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని గత 30 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఆ కోరిక సాధన కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. తాజాగా గత 6 రోజుల నుంచి వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించి ఇక తప్పని పరిస్థితుల్లో మనం నిరసన దీక్ష చేపడదామని చెప్పేసి పాత్రికేయులమంతా ఒక ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ఏర్పాటు చేసుకున్నాం సార్. ఇది 3వ రోజు. వాస్తవంగా మా సమస్యలను పక్కన పెట్టి ప్రజా సమస్యల కోసం తాపత్రయపడే కులం మాది సార్. జర్నలిజం అనేది మాది
మా సమస్యలను, మా ఇంటి సమస్యలను, మా కుటుంబ సమస్యలను కూడా పట్టించుకోకుండా పొద్దున లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఏ క్షణాన ఏం జరిగినా మీ ముందు వాళ్ళే మా జన్మిస్తున్నాం సార్. కానీ మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలియదు కాదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ అరకొర వసతుల మధ్య కొంతమందికి అయితే అద్దె కిరాయిలు చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది సార్. మాది చిన్న బతుకులు సార్. మాకు సరైన వేతనాలు ఉండవు. చాలని వేతనాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం. బయటకు చూస్తే మాత్రం జర్నలిస్టులకు ఏంటంటే చాలామంది బాగుంటారు అని ఒక అభిప్రాయం అయితే ఉంది సార్. మా సమస్యల గురించి చాలామందికి తెలియదు, కానీ మీకు మాత్రం మా గురించి తెలుసు సార్. మేము మీ రాజకీయ అనుభవం ఎంతుందో మా పాత్రికేయుల సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి సార్. మీకు తెలియంది కాదు. దయచేసి మా అరుడైన జర్నలిస్టులందరినీ ఒక ఇంటి వారిని చేయాలని మిమ్మల్ని సవినయంగా కోరుతూ, ఈ ప్రభుత్వంలో మా ఆశ నెరవేరుతుంది. మా సమస్య ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లాలనే ఈ నిరసన దీక్ష ఏర్పాటు చేశాను తప్పితే మేము ఎవరి మీద ఉద్దేశం కాదు సార్. అందరూ మా వాళ్ళే, మేము అందరం మీ వాళ్ళమే సార్. మాకు ఒక తీపి కబురు చెప్తారని ఒక గంపెడ ఆశతో ఉన్నాం సార్. ఇది ఈ రోజుతో మీ హామీతో మా కార్యక్రమం ముగుస్తుందని అయితే నేను ఆశిస్తున్నాను సార్. దయచేసి మా సమస్యను అర్థం చేసుకోండి. మీకు మేము చెప్పేంత వాళ్ళం కాదు సార్. మీ రాజకీయ అనుభవం అంతా మా వయసు లేదు, కానీ మా సమస్యలు మాత్రం మీకు తెలుసు సార్. మరి ఇంతకుముందు ఏమైందో గతం కథనా సార్. ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కూడా పాజిటివ్గా ఉంది సార్. ప్రతి చోట ఇప్పుడు మా మీడియా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారితో మన ఇటీవల సమావేశమయ్యారు సార్. ప్రభుత్వం చాలా పాజిటివ్గా ఉంది. మీరు ఎక్కడెక్కడైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో గుర్తిస్తే ఆ ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ప్రభుత్వం పాజిటివ్గా ఉంది. గత ప్రభుత్వాల గురించి మర్చిపోయి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారే సార్ చెప్పారు సార్. రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాలలో నాకేం తెలియదు, మీ మీడియా చైర్మన్ ఏది రాసి సంతకం ముందర వేయమంటే నేను ఆ సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను సార్. కానీ మాకు దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించినట్లు మనకు అసలు స్థలం అనేది ఎక్కడ ఉన్నది, ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎంత కావాలనేది కూడా మన దగ్గర డేటా లేదు సార్. దయచేసి మాకు మా జర్నలిస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక అనువైన స్థలాన్ని మీరు పరిశీలించి ఆ స్థలాన్ని ఇప్పించే బాధ్యతలు తీసుకుంటారని మిమ్మల్ని మా పాత్రికేయుల పక్షాన సవినయంగా కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మా కార్యక్రమానికి వచ్చేసి మాకు సంఘీభావం తెలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ప్రజానీకానికి మధ్య వారధిగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజానీకానికి వివరించడంతో పాటుగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి నివేదించటం, కార్యక్రమాల అమల్లో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా ఏదైతుందో సమాజానికి ఎత్తి చూపటం, ఒక విధంగా ప్రభుత్వం పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తించే విధంగా తోడ్పడేది మరి పాత్రికేయ సోదరులను చెప్పడం తప్పదంటుంది. చట్టాల అమల్లో ఏదైతుందో ఈ విధంగా లెజిస్లేచర్, శాసన వ్యవస్థ, అట్లాగే ఎగ్జిక్యూటివ్ పరిపాలన వ్యవస్థ, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ మనం పేర్కొంటామో అట్లా ఈ మూడింటికి తోడు ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి యొక్క ఇవాళ ఈ జర్నలిజం, పాత్రికేయులు, పత్రికా ప్రపంచం ప్రధానమైందని చెప్పడం తప్పదంటుంది. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా, వాస్తవానికి అనుగుణంగా, పారదర్శకంగా పనిచేస్తున్నదే మరి ఈ పాత్రికేయ సోదరులు, మరి పత్రికా ప్రపంచం అని చెప్పడం తప్పదంటుంది. గతంలో ఏదైతుందో కేవలం ప్రింట్ మీడియాకే పరిమితమై ఉంది. ఇలా ఎలక్ట్రానిక్ మీడియా తెరపైకి వచ్చి తదుపరి ఏదైతుందో విత్ ఇన్ నో టైం, నో సెకండ్స్ ఇది ప్రపంచంలో ఎక్కడున్న వార్తలైనా మొత్తం సమాజానికి అందింపజేస్తున్నటువంటి ఒక వ్యవస్థ మరి పాత్రికేయ సోదరులు అని చెప్పడం తప్పదంటూ నేను సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గమే కానివ్వండి చెప్పండి, వారికి కావలసినటువంటి ఒక అవసరాలు తీర్చడం ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత. లేదంటే ఎనీబడి సమాజంలో ఉండే ఒక భాగస్వాములు ఎవరైనా కానీ, అది ప్రభుత్వ ఉద్యోగస్తులే కానివ్వండి, నిరుపేద వర్గాలే కానివ్వండి,
పాత్రికేయ సోదరులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. మరి అటువంటి పరిస్థితులలో మరి జగిత్యాల పాత్రికేయ సోదరులకు సంబంధించి కొంత ఈ ఇళ్ల స్థలాల కల్పన దశాబ్దాల తరబడి ఏదైతుందో నాంచబడుతున్నట్టు ఒక మాట వాస్తవం చెప్పండి. నా అనుభవం కూడా నేను గమనించింది చెప్పండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇందులో నా బాధ్యత ఎంతుందో మీ బాధ్యత కూడా అంతే. రెండు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతుందో ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే, తదుపరి కాంగ్రెస్ వచ్చింది, తదుపరి టీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ వచ్చింది. అంటే అన్ని ప్రభుత్వాలు పాలనలో వచ్చినాయి. టీడీపీ ఒక దశాబ్ద కాలం పాలించింది, తదుపరి కాంగ్రెస్ ఒక దశాబ్ద కాలం పాలించింది, టీఆర్ఎస్ ఒక దశాబ్ద కాలం పాలించింది, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది. అది ఈ బాధ్యత అనేది ఏదైతుందో నిర్వర్తన లోపల ఒక విధంగా అది ఏ రాజకీయ పార్టీ అనేది పూర్తి స్థాయి లోపల పరిష్కరణకు మరి కార్యాచరణ రూపొందించలేకపోవడమో ముందుకు పోలేకపోయినటువంటి చెప్పక తప్ప. ఇప్పుడు అప్పటికి వెళ్ళి ఇప్పటికి ఉన్నటువంటి నాయకత్వాలు కూడా మన ముందున్నాయి. అప్పటి నుండి ఇప్పటి కూడా నాయకత్వాలు కూడా మన ముందున్నాయి. నేను ఏ విధంగా ఇవాళ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజా జీవితంలో మీ ముందున్నదో, నాతో పాటు ఇతర మిత్రులు కూడా ఏదైతుందో ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజాక్షేత్రంలో మీ ముందు. ఒక వ్యత్యాసం ఏంటంటే, సరే నాకు నేను ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంది. పాత్రికేయ సోదరుల కింద స్థలాల కల్పన అనేది తప్పకుండా కల్పించబడాలి. పాత్రికేయ సోదరుల కింద స్థలాల కల్పన లోపల ఏ విధమైన భిన్నాభిప్రాయం లేదు. కానీ ధరూర్ క్యాంపుకు సంబంధించి మాత్రం ఏదైతుందో మీ యొక్క అభిప్రాయాన్ని మొదటి నుండి కూడా కలిగి ఉందా? సరే, మేబీ రైట్ ఆర్ రాంగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. నాకు ఒక రకమైన ఆలోచన ఉన్నది. ఆలోచనకు అనుగుణంగా ఇంతకాలం ఎదురుకుంటూ వచ్చిన మన ఆలోచన ఫలితం ఏదైతుందో ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రం రూపుదిద్దుకు తదుపరి ఆ ఫలాలు మన జనం సమాజం పొందుతుందని కూడా నేను భావిస్తున్నాను. చెప్పండి, దాన్ని అన్నాడు స్వాతంత్ర సమరయోధులే కానీ ఇంకా ఇతరత్ర గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ ఎవరెవరు అన్నా కానీ నేనేమన్నా భవిష్యత్తు జగిత్యాలకు ఉన్నటువంటి ఒక ఏకైక మనకు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకున్నటువంటి ఒక స్థలం ధరూర్ క్యాంప్. దాని వల్ల కాపాడుకోవడం అందరి బాధ్యత, సమాజ బాధ్యత. ఇక్కడ మనం ఏదైతుందో ఇతర జిల్లాలతో మనం పోల్చి చూసుకుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎక్కడుందో దయచేసి గమనించండి. ఫార్ అవే అబౌట్ 5 to 10 kilometers from సిటీ. మనం సిద్దిపేటకి హైదరాబాద్ ఏదైతుందో మధ్యలో ఉంటుంది. అక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత వస్తుంది చెప్పంటారు కలెక్టర్ కార్యాలయం కానీ ఎస్పీ కార్యాలయం. నిజామాబాద్ కూడా ఎక్కడుందో దయచేసి గమనించండి. సిరిసిల్ల కూడా ఎక్కడుందో దయచేసి గమనించండి. ఇక్కడ మన అదృష్టం కొద్ది ఏదైతుందో అన్నాడు మీ అందరి సహాయ సహకారాలు సమాజం ఏదైతుందో అందరూ కూడా ఈ వాస్తవాన్ని గ్రహించడంతో దాన్ని కాపాడుకోవడంతో ఏదైతుందో ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం జగిత్యాల నడిబొడ్డును మనం నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం, కార్యాలయాల సముదాయం, పోలీస్ శాఖలే కానీ ఇలా మెడికల్ కళాశాల వైద్య సదుపాయం సంబంధించే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో మనకు సామూహికంగా ఒక కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి అవకాశం లభించింది. సరే, మన కొంత నా అభిప్రాయంతో ఏదైతుందో కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, కాదని చెప్పినా కానీ నాకు అల్టిమేట్ నాకు జీవితంలో తృప్తి ఇచ్చేటువంటి ఒక భావన మాత్రమే కలిగి ఉన్నాయని చెప్పండి నేను చేశాను. కొన్ని సందర్భాలలో దానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కూడా నేను సూచించి అది కాదన్నప్పుడు ఇంకోటి సూచించాలి తప్పనిసరిగా. అది కాదు కాబట్టి స్థలాలు లేవంటే కూడా కరెక్ట్ కాదు కదా. అది కాదన్నప్పుడు ఇంకోటి ప్రత్యామ్నాయంగా మనం ఆలోచన చేయాలి. మీరు ప్రత్యామ్నాయంగా కొంత సూచన చేశారు, కొంత విభేదించిండ్రు. సరే, మార్పులు జరగకపోతే ఆ మార్పులు జరుగుతుంది ఆశ్చర్య ఫలితం పొందలేకపోతామన్న కారణం ఏదైనా అనుగుణంగా మార్పులు జరిగినాయి. మరి అల్టిమేట్గా ఎందుకు ఆచరణలో అది కారణంలో దాచలేదు నేనైతే నేను దాన్ని చెప్పలేను, ఊహించలేను. నేను ఇవాళ కూడా చెప్పంటూ నా అభిప్రాయం ఏదైనా కావచ్చు, జర్నలిస్ట్ కావాల్సిన స్థలాల కల్పన ఈ ప్రభుత్వ బాధ్యత. తప్పకుండా కల్పన చేసే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది.
అది ఎక్కడ ఎంపిక చేయాలి అది మీ అందరితో చర్చించి మీ సలహాలు సూచనలకు అనుగుణంగా రేపు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నివేదిస్తా. ఇక్కడ ఉండే ఒక సమస్య జర్నలిస్ట్ ఇంట్లో స్థలాల యొక్క ఆవశ్యకత, దాన్ని గుర్తింపే చేసిన ఆవశ్యకత ఏదైతే తప్పకుండా నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను నివేదిస్తా, వారు కూడా కొంచెం జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తారని చెప్పారు. అల్టిమేట్గా మీరు కూడా ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారిని మీ ఆలోచన వారికి ముందు పెట్టి మీ ఆలోచన వారి ముందు పెట్టాయి. అల్టిమేట్గా ఏదైతుందో స్థల ఎంపిక సేకరణ అనేది ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు ద్వారా దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ మనం చేసిన సూచన ఏదైనా కానీ కొంచెం ఆయనతో ముందుకు పోతాయని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ ఆలోచన సూచనలో వారికే చేస్తున్నాను. అది ఎక్కడ ఏ విధంగా స్థల ఎంపిక చేయబడాలి. ఒకటి మాత్రం చెప్తున్నా, దయచేసి నన్ను మీరు అన్యదా భావించకండి. నేను ఏనాడు కూడా దీనికి భిన్నంగా లేను. స్థలాల కల్పనకు ఏనాడు కూడా భిన్నంగా లేను. ఒక అభిప్రాయం కలిగి ఉండొచ్చు అంతే తప్పేదేంటో స్థలాల కల్పనకు భిన్నంగా లేని. నా దృష్టం ఏంటంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది రాజ్యం చేసింది. ఇవాళ అనకూడదు కానీ చేస్తే అయిపోతుండే కదా. 10 సంవత్సరాల పాలనలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏర్పడ్డదంటే ఈ పాత్రికేయ సోదరులు చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా చెప్పండి. బట్ ఫర్ జర్నలిస్ట్ అని చెప్పంటున్నా. 69-70 ఇంతకన్నా పెద్ద ఉద్యమం వచ్చింది. ఆనాడు ఏదైతుందో ఈ 4th ఎస్టేట్ పత్రికా ప్రసార సాధనాలు ఏదైతుందో అంత గుర్తింపు పొందలేదు. ఇప్పుడు మొన్న ఎడ్యుకేషన్ ఏదైతుందో ప్రసార సాధనాలు ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతలు గుర్తించినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇవాళ ఏదైతుందో చేపలం కావటంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఇలా ప్రసార సాధనాలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, జర్నలిస్ట్ ఎవ్రీబడి చెప్పండి. అటువంటి తెలంగాణ రాష్ట్ర ఫలాలు పొందటం ఇవాళ అందులో ప్రధాన పాత్ర పోషించే జర్నలిస్ట్ మీ హక్కులో భావిస్తాలే, దాన్ని నిలబడతాను. నేను నివేదిస్తా, ఇతర ప్రజాప్రతినిధులు కూడా నివేదిస్తారు. మీరు కూడా నివేదిస్తారు. మీరు కూడా ఆల్ యూ కెన్ గో అండ్ జాయిన్. మీకు ప్రజావాణి ఉన్నది, యూ కెన్ హ్యావ్ అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్. పెద్ద సమస్య కాదు. వారు ఇవాళ అబ్రాడ్ అయితే పోయినట్టుండ్రు. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ బై 14th. వారు వచ్చిన తర్వాత ఆల్ యూ కెన్ గో అండ్ మీట్ ది చీఫ్ మినిస్టర్. తదుపరి కలెక్టర్ గారిని కలవచ్చు. అది ఏ విధంగా అనేది ఏదైతుందో ఆలోచన చేసి తప్పకుండా ఈ ఇండ్ల స్థలాల కల్పన అనేది ఏదైతే మీ హక్కుగా భావిస్తుందో అది ఫలప్రదమయ్యే విధంగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పినటువంటి ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నా. నేను కూడా మీరు ఒకటే భావించండి చెప్పండి. ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో నాకంటూ ఒక వ్యక్తిగా గౌరవం ఇచ్చి నాకు అండగా నిలబడుతుంది ఇక్కడ ప్రసార సాధనలో పాత్రికేయ సోదరులు చెప్పని చెప్పాలి. గొప్పగా మీకు అందరికీ రుణపడి ఉంటాయని చెప్పండి. అందరి పరిస్థితి తిన్నాం, నా పరిస్థితి తిన్నాం, అందరూ కూడా అనుకుంటాం వీడేంటా ఇట్లా అని చెప్పాను. నాకుండేటువంటి ఒక పరిస్థితుల ప్రభావము కొంత అంటే ఆశించిన మేరకు స్పందించకున్నా కానీ ఏదైతుందో నన్ను ఒక భిన్న వ్యక్తిత్వంగా చూసి నన్ను ఏనాడు కూడా ఏదైతుందో విడదీయాలి చెప్పండి. ఆ కండగా నిలిచిన మీరు నేను తప్పకుండా నన్ను మీ వాడిగా భావించండి. మీ యొక్క ఈ ఇండ్ల స్థలాల కల్పన అనేది ఏదైతుందో హక్కుగా భావించదా దానికి ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదిస్తా. మీరు కూడా స్వయంగా నివేదించండి. తప్పకుండా ఈ యొక్క సమస్య పరిశీలించబడి సాధ్యమైన తొందరలో అందరూ ఒక ఇంట్లో అవుతారని చెప్పినటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు.